అసలు రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 286 మంది. బైర్ ఒరిజినల్ నరేష్ గారు లైవ్‌లోకి రాజ్యాంగం వస్తారేమో వినండి. మాట్లాడదామంటే. ఒరిజినల్ రాజ్యాంగాన్ని హ్మ్. దాదాపు ఒక 2-3 కేజీస్ ఉంటుంది వెయిట్. అది పార్లమెంట్ నుంచి మేము కొనుకొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని. తీసి లాస్ట్కి చూస్తే 286 మంది సంతకాలు ఉంటాయి. అందులో ఒక సంతకం అంబేద్కర్ది. కామెడీ అంటే ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే, ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చెప్తే పిచ్చ కామెడీ వస్తుంది. హ్మ్. అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అన్నాం అనుకో, అంబేద్కర్ ఇష్టమంటారు తెలుసా, అంబేద్కర్ అంటారు. ఎవడరా నీకు చెప్పింది? రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రం. ఆ కమిటీలో 22 కమిటీలు, ఆ 22 కమిటీలో మరి ఇంకో 10 సబ్ కమిటీలు ఉన్నాయి. హ్మ్. ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు. అవును, అందులో డ్రాఫ్టింగ్ కమిటీకి బ్రో, అరే ప్రసాద్, నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాట్లాడుతూ నీ హక్కులు నీకు ఇచ్చింది ఎవడో తెలుసారా? అంబేద్కర్ అంటాడు. ఎవరా నీకు చెప్పింది? హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరా? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందరేమంటారు? అంబేద్కర్ అంబేద్కర్ అంటారు.